హలో అండి, సంక్రాంతికి పిండి వంటలు ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ఇలా సింపుల్గా చేతి చెక్కలు చేసేయండి. మేమైతే చెక్కలు అంటాం, కొంతమంది అప్పాలు అంటారు, కొంతమంది చక్రాలు అంటారు, రకరకాల పేర్లు. కానీ తినే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పిన ఈ టిప్స్తో చేసేయండి, సింపుల్ అండ్ ఈజీగా. అలాగే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కూడా అప్పటికప్పుడు కూడా ఒక కప్పుడు పిండితో ఇలా చేసేసుకోవచ్చు. ముందు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు వాటర్ వేసి దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూను నువ్వులు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఒక చిన్న ముక్క బటర్ వేస్తున్నాను. లేదంటే మీరు కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి మనకి వాటర్ అనేది కొంచెం మరిగిన తర్వాత అందులోనే ఒక కప్పు బియ్యపిండి వేసానండి. ఇది కూడా ఉండలేకుండా బాగా ఒక 2-3 నిమిషాలు అలా కలిపేసుకొని దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు చల్లారనివ్వండి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటూ దీన్ని మనం చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. పిండి అనేది మరీ చల్లబడకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కలిపేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిండి అంతా కలిపేసుకొని ఉంటే ఒక 10 నిమిషాలు పిండి అనేది నాననివ్వండి. లేదు అంటే చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని పిండి అంటుకోకుండా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి. ఇవి చేతి చెక్కలు కాబట్టి కొంచెం చిన్నగా ఉంటేనే బాగుంటుందండి, పెద్ద పెద్దగా చేసుకోకండి. లేదు మీకు పెద్దగా ఇష్టమైతే పెద్ద చెక్కలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇలా చిన్న చిన్న చెక్కలు చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా మనకి శారీస్ కానీ డ్రెస్కి కానీ మనకు కవర్స్ వస్తూ ఉంటాయి కదండి. ఈ కవర్ తీసుకొని ఇప్పుడు మనం చేసుకున్న పిండి ముద్దలకి కొంచెం కొంచెం ఆయిల్ రాసుకొని అలా మీకు కవర్ పైన ఎన్ని పడితే అన్ని ముద్దలు కొంచెం దూరంగా పెట్టుకోండి. ఇలా వెడల్పాటి గిన్నె కానీ లేదంటే ఏదైనా చెంబు కానీ తీసుకొని అలా ఒక్కసారి ప్రెస్ చేశారంటే చేతి చెక్కలు అనేది రెడీ అయిపోతాయండి. చక్కగా ఒక వాయి వేసి అవి ఫ్రై అయ్యేలోపు ఇంకో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ కష్టపడకుండా. సింపుల్ ట్రిక్. ఇదివరకు ఇది ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. చూడండి ఎంత పలచగా వచ్చినాయో. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మనం చేసుకున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోండి. హై ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చే వరకు 2 వైపులా ఫ్రై చేసుకుంటే ఎంతో సింపుల్గా ఈజీగా ఉండేటువంటి చేతి చెక్కలు అనేది రెడీ అయిపోయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న చేతి చెక్కలు ట్రై చేయండి. మనకి ఎవరి హెల్ప్ లేకుండా ఒకరిమే చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా కొన్నిగా చేసుకోండి. ఇవే కాకుండా మన ఛానల్లో సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. రెసిపీస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రెసిపీ అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.